హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మురుగన్ తమిళ భూమి యొక్క దేవుడు, పళని మూడవ పాడై వీడు. సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉన్న పళని దేవాలయం పురాతనమైనది. పళని దేవతను దండాయుధపాణి స్వామి అని కూడా పిలుస్తారు. స్వామి తన చేతిలో సిబ్బందిని కలిగి ఉంటారు. గర్భగుడి వద్ద దేవత నవభాషాన అని పిలువబడే 9 ఖనిజాల సమ్మేళనంతో తయారు చేయబడింది. దేవత చేతిలో లాఠీతో నిలబడి ఉన్న స్థితిలో ఉంటుంది. ప్రాపంచిక ఆడంబరాలన్నీ ఛేదించిన వ్యక్తి రూపాన్ని కలిగి ఉన్నారు. అతని వద్ద లాఠీతో పాటు లంగి మాత్రమే ఉంది. అతను నన్ను చేరుకోవడానికి అందరినీ త్యజించు అనే గొప్ప సూత్రం యొక్క మూగ దూత. ఐకాన్ మొత్తం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. 9 విష పదార్థాలను కలిపి సిద్ధ భోగరు తయారు చేశారు. మురుగన్ అందాన్ని సూచిస్తోంది మరియు కురించి భూమికి చెందిన మురుగన్ అందం మరియు యవ్వనానికి దేవుడు. మురుగన్ ఈ పవిత్ర ప్రదేశానికి ఎలా వచ్చాడు అనే దాని గురించి ఒక పురాణం ఉంది. నారదముని, ఒక ఋషి, శివుడు తన భార్య పార్వతి మరియు అతని పిల్లలు లార్డ్ వినాయకర్ మరియు సుబ్రహ్మణ్యతో కలిసి కూర్చున్నప్పుడు శివుని దివ్య ఆస్థానానికి బంగారు మామిడి పండును తీసుకువచ్చాడు. నారదుడు ఆ ఫలాన్ని శివునికి ఇచ్చి, అది జ్ఞానఫలమైన అరుదైన అద్భుత జ్ఞానఫలం కనుక తినమని వేడుకున్నాడు. ప్రేమగల భర్తగా శివుడు దానిని పార్వతికి ఇచ్చి తినమని కోరారు. ప్రేమగల తల్లిగా ఆ పండును తన పిల్లలకు ఇవ్వాలనుకుంది. ఒక పండు ఉండటంతో కోయకూడదని పోటీ ప్రకటించి విజేతకు పండు అందజేస్తామని చెప్పారు. ఎవరు ముందుగా భూగోళాన్ని ఒక రౌండ్ పూర్తి చేస్తారో వారికి ఫలం ఇవ్వబడుతుంది. సుబ్రహ్మణ్య భగవానుడు తన నెమలిపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టాడు. లోకానికి ప్రతీకగా వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఫలాన్ని పొందాడు. తిరిగి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి తాను మోసపోయారని గుర్తించాడు. కోపంతో అతను తన కుటుంబాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా స్థిరపడటానికి ఈ ప్రదేశానికి వచ్చారు. అతన్ని శాంతింపచేయడానికి శివుడు మరియు పార్వతి వచ్చారు. వారు పంచంని అంటే నువ్వు పండు అన్నారు. అందువల్ల పళని అనే పేరు ప్రస్తావించబడిన 2 పదాల యొక్క ప్రసిద్ధ సమకాలీకరణ. పీఠాధిపతి లార్డ్ దండాయుధపాణి స్వామి శివుని కుమారుడు మరియు విష్ణువు యొక్క అల్లుడు. అతనికి కులందైవేలన్, బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముఖన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లి మానలన్, దేవయ్య నైమనలన్, పళనియండవర్, குறிஞ்சயாண்டவர், ఆరుముగున్, జ్ఞాన పండిత్, శరవణన్, సేవర్ కొడియోన్ మొదలైన పేర్లు ఉన్నాయి. ఆస్ట్రేలియన్లు మరియు అమెరికన్లు మురుగన్ను పూజించడానికి ఇక్కడకు వస్తూ ఉంటారు. ఈ విధంగా మురుగన్ ఆరాధన ప్రాంతీయ సరిహద్దులు మరియు జాతీయ సరిహద్దులను దాటుతోంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.